నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే న్యూస్. అధికారం వేరు, ఆపోజిషన్ రోల్ వేరు. పవర్లో ఉన్నప్పుడు ఆదేశాలు ఇస్తే అంత అధికారులు చూసుకుంటారు. ఆపోజిషన్లకు వచ్చేసరికి సీన్ మారిపోతుంది. అధికారులు ప్రతిపక్ష పార్టీని పట్టించుకోరు. పార్టీ నేతలు సైలెంట్ అయిపోతారు. అలాంటప్పుడే అధినేత అన్నిటికీ ముందుండి పోరాడాలి. క్యాడర్ లీడర్లలో ధైర్యం కల్పించాలి. అప్పుడే ప్రజా సమస్యలపై పోరాడేందుకు, ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు ప్రజలు, పార్టీ నేతలు అందరూ కలిసి వస్తారు. ఇప్పటిదాకా ఇలాంటి వ్యూహం రచించడంలో ఫెయిల్ అయిన జగన్ ఇప్పుడు అలాంటి మాస్టర్ ప్లానే వేస్తున్నారట. గతంలో అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని భావించిన జగన్ ఇప్పుడు రూటు మార్చినట్లు చెబుతున్నారు. ఏపీలో కూటమి సర్కార్ పవర్లోకి వచ్చి 7 నెలలు గడిచిపోయింది. ఇప్పటికే 3 విడతలుగా సమావేశమైన తొలిసారి సమావేశాలు జరిగినప్పుడు సభ్యులంతా ప్రమాణం చేశారు. దానికి జగన్ సహా ఆయన పార్టీ ఎమ్మెల్యేలందరూ హాజరయ్యారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగానికి జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఆ తర్వాత 10 రోజుల పాటు జరిగిన కీలక అసెంబ్లీ సమావేశాలకు మాత్రం ఆయన హాజరు కాలేదు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని, శాసనసభ సమావేశాలకు వెళ్లడం లేదంటూ చెప్పుకొచ్చారు జగన్. ప్రెస్ మీట్ల ద్వారానే ఎప్పటికప్పుడు కూటమి ప్రభుత్వ తీరును ఎండగడుతామంటూ చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు వ్యూహం మారిందంటున్నారు ఫ్యాన్ పార్టీ లీడర్లు. అసెంబ్లీ బడ్జెట్ సెషన్ కు హాజరు కావడమే బెటర్ అనే ఆలోచనకు వచ్చినట్లు చెబుతున్నారు. ఫిబ్రవరి 3వ వారం నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఈసారి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. సేమ్ టైం ఈ మధ్య వైసీపీకి కీలక నేతలు గుడ్ బై చెప్పేశారు. విజయసాయిరెడ్డి లాంటి నేతలు పార్టీని వీడిన నేపథ్యంలో ప్రస్తుతం పరిస్థితుల దృష్ట్యా బడ్జెట్ సెషన్ కు హాజరు కావాలని జగన్ భావిస్తున్నారట. గతంలో వైసీపీ అసెంబ్లీకి డుమ్మా కొట్టడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానప్పుడు ఎమ్మెల్యేగా ఎందుకు గెలవడం, రాజీనామాలు చేయొచ్చు కదా అని కాంగ్రెస్ సహా కొన్ని పార్టీలు విమర్శించాయి. ఒక విధంగా చూస్తే అసెంబ్లీకి వెళ్లకుండా ఉండిపోవడంతో వైసీపీ మైనస్ అయిందన్న అభిప్రాయాలు ఉన్నాయి. ప్రతిపక్షానికి ప్రధాన పోరాట క్షేత్రమే అసెంబ్లీ అన్నట్లుగా ఉంటుంది. అసెంబ్లీ సమావేశాలను వేదికగా మార్చుకునే వైసీపీ ప్రభుత్వం మీద పోరు ప్రకటించి బంపర్ విక్టరీ కొట్టారు సీఎం చంద్రబాబు. ఇలాంటి విషయాలన్నీ పరిగణలోకి తీసుకున్న వైసీపీ అధినాయకత్వం బడ్జెట్ సెషన్ కు అటెండ్ అయితే ఎలా ఉంటుందని ఆలోచిస్తుందట. ఒకవేళ ప్రభుత్వం తీరును నచ్చక వాకౌట్ చేసినా, లేక నిరసన తెలిపితే మార్షల్స్ ఎత్తికెళ్లినా మీడియా కవరేజ్ వస్తుందని, ఇదంతా పబ్లిక్ లోకి వెళ్లేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారట. ప్రెస్ మీట్ల ద్వారా తమ వాయిస్ బలంగా ప్రజల్లోకి వెళ్లడం లేదని అనుకుంటున్నారట. అందుకే అసెంబ్లీకి వెళ్లాలా వద్దా అనే దానిపై పార్టీ ముఖ్యులతో మాట్లాడి డిసైడ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇక బడ్జెట్ సెషన్ కు హాజరుపై జగన్ నిర్ణయం మార్చుకోవడం కూడా రాజకీయ వ్యూహంలో భాగమేనని అంటున్నారు. ఈసారి కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతోంది. దాంతో ఏ రంగాలకు ఎంత కేటాయింపులు ఉంటాయన్నది స్పష్టం చేయనున్నారు. కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు సూపర్ 6 మీద కూడా బడ్జెట్లో ప్రస్తావన ఉంటుందా లేదా అన్నది కూడా చర్చగా ఉంది. వీటన్నిటిపై కూడా అసెంబ్లీ వేదికగానే జగన్ ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారని అంటున్నారు. అంతేకాదు, గత ప్రభుత్వంలో తప్పులు జరిగాయని పదే పదే ఆరోపిస్తున్నా వాటికి కూడా ఆయన అసెంబ్లీలో జవాబు చెబుతారనే వాదన కూడా వినిపిస్తోంది. వైసీపీ బడ్జెట్ సెషన్ కు హాజరైతే మాత్రం ఈసారి హాట్ గానే సభ జరిగే అవకాశం ఉంది. ఫిబ్రవరి 3న ఫీజు రియంబర్స్మెంట్ పై భారీ ఆందోళనకు సిద్ధమైంది వైసీపీ. అదే రోజు జగన్ లండన్ నుంచి ఏపీకి రానున్నారు. ఈ నేపథ్యంలో భారీ ఆందోళనను వాయిదా వేశారు. ఫిబ్రవరి 4న పార్టీ ముఖ్యులతో జగన్ ప్రత్యేక సమావేశం కానున్నారు. ఆ మీటింగ్ లో అసెంబ్లీ సెషన్ కు హాజరుపై డెసిషన్ తీసుకుంటారని తెలుస్తోంది. శాసనసభ సమావేశాల్లో మాట్లాడేందుకు సమయం ఇవ్వకపోతే, లేక ప్రభుత్వం తాము అడిగిన సబ్జెక్ట్ మీద చర్చకు సిద్ధపడకపోతే సెషన్ నుంచి వాకౌట్ చేసి జిల్లాల పర్యటనలకు సిద్ధపడితే ప్రజల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని అంచనా వేస్తున్నారని తెలుస్తోంది. అసెంబ్లీకి వెళ్లకుండా ప్రెస్ మీట్లకే పరిమితమైన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే పెద్దగా ప్రయోజనం ఉండడం లేదన్న భావనలో వైసీపీ ఉందట. ఇప్పటికే శాసన మండలి ఎమ్మెల్సీలు హాజరవుతున్నారు. ప్రతిపక్ష నేతగా బొత్స కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ కూడా తనతో పాటు 11 మంది ఎమ్మెల్యేలతో బడ్జెట్ సెషన్ కు హాజరవడమే బెటర్ అనే ఆలోచనకు వచ్చినట్లు చెబుతున్నారు. వైసీపీ ఓడాక జరిగే తొలి బడ్జెట్ సెషన్ లో ఆ పార్టీ ఏ విధమైన అంశాలను లేవనెత్తబోతుంది? కూటమి ప్రభుత్వాన్ని ఎలా ఎదుర్కొంటోంది? కూటమి ఎమ్మెల్యేలను నిలవరించి జగన్ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయగలరా? జగన్ అసెంబ్లీకి వస్తారా లేదా? జిల్లాల పర్యటనలు, ఆందోళనలతో జనాలకు వెళ్తారా అనేది వేచి చూడాల్సిందే.